హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్న స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో realme Narzo 60x 5G మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. మనకి ఏదైతే realme 11x 5G ఉందో ఆ మోడల్ని రీబ్రాండ్ చేసి మనకి Narzo 60x 5G పేరుతో అయితే తీసుకొని వచ్చారు. మనకి realme 11x 5G బేస్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్తో 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేయడం జరిగింది. కానీ ఈ Narzo 60x 5Gని మనకి 4GB RAM 128GB స్టోరేజ్తో 12,999 రూపాయల ప్రైస్లో అయితే లాంచ్ చేశారు. బట్ మనకి కూపన్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే మీకు 12,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లోనే ఈ Narzo 60x 5G బేస్ వేరియంట్ అయితే వచ్చేస్తుంది. 6GB RAM 128GB స్టోరేజ్ 13,499 రూపాయల ప్రైస్లో వచ్చేస్తుంది. మనకి ఈ రెండింటిలో 6GB RAM మోడల్కి 1,500 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ ఈ Narzo 60x 5G మనకి తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది. స్పెసిఫికేషన్స్ పరంగా కూడా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. మనకి 2 చేంజెస్ చేసి ఈ Narzo 60x 5G మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. మనకి realme 11x 5Gలో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అయితే ఇంక్లూడ్ చేశారు. బట్ ఇందులో ఈ Narzo 60x 5Gలో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే తీసుకొని రావడం జరిగింది. అలాగే realme 11x 5Gలో డిస్ప్లే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ ఇందులో ఈ Narzo 60xలో మాత్రం 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేనే ఇంక్లూడ్ చేశారు. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఇంక్లూడింగ్ డిజైన్తో సహా మనకి సేమ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బడ్జెట్లో 5G మొబైల్ కోసం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ఈ Narzo 60x 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి బేస్ వేరియంట్ 4GB RAM 12,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లోనే వచ్చేస్తుంది. కాకపోతే నా తరపున ఒక చిన్న సజెషన్, ఇంకొక 1,500 రూపాయలు మీరు మనీ యాడ్ చేసుకొని 6GB RAM ఉండేలా అయితే మీరు తీసుకునే మొబైల్లో చూస్ చేసుకోండి. ఎందుకంటే మనకి లాంగ్ రన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మనం మొబైల్ చేంజ్ చేయం కాబట్టి మినిమం 6GB RAM మీరు తీసుకునే మొబైల్లో ఉండేలా అయితే చూసుకోండి. అండ్ ఈ మొబైల్ గురించి ఇన్ డీటెయిల్గా మీకు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఈ realme 11x 5G గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే రెండు సేమ్ స్పెసిఫికేషన్స్ కాబట్టి మీకు ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ పైన ఐకార్డులో కూడా పిన్ చేస్తాను. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. కాకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉందో చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, realme Narzo 60x బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ మొబైల్కి సంబంధించిన ఆల్ స్పెసిఫికేషన్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఫీల్ ద పవర్ అని ఇంకొక మినీ కాటన్ బాక్స్ ఉంది. ఈ కాటన్ బాక్స్లో సిమ్ ఎజెక్టర్ పిన్, కొన్ని యూజర్ మాన్యువల్స్, అలాగే మనకి క్లియర్ కేస్ని కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. గ్రే కలర్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ బాక్స్లో మనకి చూసినట్లయితే ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ 33W ఫాస్ట్ ఛార్జర్. మనకి 0 to 100% ఛార్జ్ అవ్వడానికి దగ్గర 1 hour 20 minutes ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఇంకా మొబైల్ ఫిజికల్ వరకు కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి కెమెరా మాడ్యూల్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే realme 11xలో ఉందో సేమ్ యాస్టీస్ అదే డిజైన్ కూడా మనకి ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. మనకి గుడ్లగు కళ్ళతో అయితే కనిపిస్తుంది. అండ్ స్మైలీ లుక్ అని కూడా కొంతమంది అంటారు. చూస్తానికైతే కొత్తగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ బాటంలో మనకి Narzo అని మెన్షన్ చేశారు. అండ్ ఫిజికల్ వరకు చూసినట్లయితే బ్యాక్ సైడ్ మొత్తం మనకి గ్లాస్ బాడీలో కనిపిస్తుంది. బట్ మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. అండ్ చూస్తానికైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఈ డిజైన్ నాకు కింద కామెంట్ అయితే చేయండి. డిజైన్లో కూడా ఎటువంటి మార్పు అయితే చేయలేదు realme 11xతో కంపేర్ చేస్తే. అండ్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఫ్రంట్ డిస్ప్లేకి మనకి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లోడ్ ఇస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే పవర్ ఆఫ్ అని బట్టిన ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. మనకి ఈ డిస్ప్లే సెంటర్ పంచోల్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేశారు. రైట్ సైడ్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. అండ్ ట్రిపుల్ స్లాట్తో తీసుకొని వచ్చారంటే ఎట్ టైం 2 సిమ్స్ SD కార్డ్ యూస్ చేసి 2TB వరకు మీ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ బాటంలో కూడా ఇప్పుడు ఏమేమి ప్రొవైడ్ చేస్తారో చెక్ చేద్దాం. స్పీకర్, మైక్ అండ్ ఛార్జింగ్ పోర్ట్, ఇయర్ ఫోన్ జాక్ని అయితే బాటంలో ప్రొవైడ్ చేశారు. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ను కూడా మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ realme 11xతో కంపేర్ చేస్తే ఈ Narzo 60x పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. మీరు బడ్జెట్లో మంచి 5G స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ఈ realme Narzo 60x 5G మోడల్ని అయితే
చూస్ చేసుకొని మనకి అమెజాన్లో అయితే ఈ నార్జో సిరీస్ అనేది అవైలబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. ఈ మొబైల్ గురించి రియల్మీ 11Xలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రివ్యూ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. అండ్ నాదొక చిన్న సజెషన్, మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందా లేదా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.